నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పద్దెనిమిదవ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. అథ రామ ప్రసన్నాత్మా శ్రుత్వా వాయుసుతస్య ప్రత్యభాషత దుర్ధర్షః శ్రుతవాన్ ఆత్మని స్థితం. రాముడు చాలా ప్రసన్నాత్ముడు. హనుమంతుడు చెప్పినటువంటిది అంతా కూడా విన్నాడు. అందరిలోకి చివర హనుమంతుడు తన యొక్క సమ్మతాన్ని, తన అభిప్రాయాన్ని చెప్పాడు.
చెప్పి అన్నిటికీ ప్రమాణం నువ్వే స్వామి, అందుకని అంతా కూడా నువ్వు విని ఏం చేయాలనేటువంటిది నువ్వే నిర్ణయించాలని చెప్పాడు. ఆ హనుమంతుడు చెప్పినటువంటిది విని చాలా ప్రసన్నుడయ్యాడు. శ్రుత్వా వాయుసుతస్య, వాయుసుతుడైనటువంటి హనుమంతుడు చెప్పినటువంటిది అంతా కూడా విని రాముడు ఆయన చాలా ప్రసన్నంగా ఉన్నాడు. ప్రత్యభాషత దుర్ధర్ష, ప్రత్యభాషత అంటే తిరిగి పలికాడు. ఎటువంటి వాడు రాముడు? దుర్ధర్ష, ఎవరు కూడా ఆయన జయించలేరు, ఎవరి చేత కూడా పడ్డం అనేటువంటి సాధ్యం కాదు రాముడు. అటువంటి వాడు శృతవాన్ ఆత్మని స్థితం, ఆత్మని స్థితం అంటే ఇక్కడ ఆత్మని స్థితం అంటే ఒకటి తనయందే తాను ఉన్నటువంటి వాడు, తనయందు తాను ఉన్నటువంటి వాడు ఆత్మని స్థిత, ఆత్మవాన్ అని చెప్పి ఆయన్ని గురించి చాలాసార్లు చెప్పారు. అయితే ఇక్కడ ఏం చేశాడు? శృతవాన్ ఏమిటి విన్నాడు అంటే హనుమంతుడు చెప్పినటువంటిది విన్నాడు. చాలా ప్రసన్నాత్ముడుగా ఉన్నాడు. ఆత్మని స్థితం శృతవాన్ అన్నాడు. అది విని ఆత్మని స్థితం అంటే ఆ హనుమంతుడు చెప్పినటువంటిదంతా కూడా తనయందు అంటే తనయందు ఏదైతే ఉందో అలాగే చెప్పాడనమాట. ఆయన తన మనస్సులో ఏదైతే ఉందో తన ఆత్మగా అంటే తాను ఏ విధంగా భావిస్తాడో అదేవిధంగా హనుమంతుడు కూడా చెప్పాడనమాట. అంటే ఏమిటి? ఏమీ భేదం లేదు. ఎందుకనంటే ఆయనకి ఇంకా అభేదం హనుమంతుడు ఆ స్థితికి. అదేగా మరి హనుమంతుడిని ఆయన తన ఆలింగనం చేసుకున్నాడు రాముడు. అలా రాముడి యొక్క పరమాత్మ అయినటువంటి రాముడి యొక్క ఆలింగనం అనేటువంటి పొందినటువంటి భాగ్యం హనుమంతుడిదే. అలాగా అంటే అర్థం ఏమిటి? ఇంకా హనుమంతుడు తానంటూ వేరే లేడు, ఆయనే తాను అయిపోయాడు అన్నమాట. భక్తుడు భగవంతుడు ఒకటైపోయారు. అటువంటి హనుమంతుడు ఆయన చెప్పినటువంటిది ఇంకా రాముడి మనసులో ఏముందో అదే వస్తుంది తప్ప ఇంకా హనుమంతుడికి ఇంక వేరే అభిప్రాయం రాదుగా అసలు. అది రాముడికి తెలుసు. అందువల్ల ప్రసన్నాత్మ, ఆయన చాలా ప్రసన్నమైనటువంటి విధంగా ఉన్నాడు రాముడు. చాలా చాలా సంతోషించాడు, ప్రసన్నంగా ఉన్నాడు. ఎందుకనంటే శృతవాన్ ఆత్మనిస్థితం, ఆత్మనిస్థితం అనేటువంటి మాటలోనే ఉంది విషయం అంతా. ఆత్మయందే ఉన్నటువంటి వాడు, ఆ చెప్పినటువంటి వాడు కూడా తన యందే ఉన్నాడు. హనుమంతుడు కూడా తనకంటే వేరుగా ఉన్నటువంటి స్థితిలో లేడు. అందుకని తానేమనుకుంటున్నాడో అదే ఆయన కూడా చెప్పడం అవుతుందన్నమాట. తనకంటే వేరు కానటువంటి వాడు కాబట్టి. అందువల్ల హనుమంతుడి యొక్క స్థితిని మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. మనకు బాగా అర్థమయ్యేట్టుగా అలా వేశాడు ఆ పదాన్ని. ఆత్మని స్థితం అన్నాడు ఆయన. మమాపి చ వివక్షాస్తి కాచిత్ ప్రతివిభీషణం శ్రోతుమిచ్చామి తత్సర్వం భవద్భిః శ్రేయసి స్థితై. ఇప్పుడు రాముడు తమాషాగా ఏమంటాడంటే
వివక్ష అంటే ఇక్కడ వివక్ష అంటే వేరుగా చూడడం అర్థం కాదు. అంటే మమాపిచ నేను కూడా చెప్పవలసింది కాచిత్ విభీషణం ప్రతి, అంటే విభీషణుని గురించి నేను కూడా కొన్ని మాటలు చెప్పవలసింది చెప్తాను. శ్రోతుమిచ్చామి తత్సర్వం భవద్భిః, మీరందరూ వినాలని నా కోరిక అంటున్నాడు. తమాషాగా చెప్తున్నాను అన్నమాట. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి, విభీషణుని గురించి నేను చెప్పేటువంటి మాటలను కూడా మీరు కూడా వినాలి. భవద్భిః శ్రేయసి స్థితైః, అంటే ఏది శ్రేయస్సో అది చేయడం కోసమే మీరందరూ కూడా ఉన్నారు. అంటే మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, కానీ శ్రేయోదాయకమైనటువంటిది ఏదో అది చేయడం కోసమే మీరందరూ కూడా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా అందుకే ఇది చేశాను. అందుకని మీరందరూ చెప్పారు, నేను కూడా విభీషణుని గురించి కొన్ని మాటలు చెప్పాల్సి ఉంది. అది మీరందరూ కూడా భవద్భిః సర్వం తత్సర్వం భవద్భిః శ్రోతుమిచ్చామి, మీరందరూ కూడా వినాలని నేను కోరుతున్నా, మీకు వినిపించాలనుకుంటున్నాను నేను అని అప్పుడు చెప్తున్నాడు రాముడు. ఇది చాలా అసలు ఇక్కడ రాముడు చెప్పేటువంటి దాన్ని రామగీత అని చెప్పచ్చు అన్నమాట. అలాంటిది మనం మధ్య మధ్యలో ఇంతకుముందు చూసాం. సీతమ్మవారు చెప్పింది, ఆ సీతమ్మవారు చెప్పింది సీతాగీత అని మనం అలా అనొచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు రాముడు చెప్పేటువంటి చూడండి. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన, దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతద్ అగర్హితం. ఏమంటున్నాడంటే వాడు ఏ భావంతో వచ్చాడు మన దగ్గరికి? మిత్రభావంతో వచ్చాడు. అందుకని మిత్రభావేన సంప్రాప్తం, మిత్రభావంతో వచ్చినటువంటి వాడిని కథంచన ఎప్పుడూ కూడా నత్యదేయం వదిలిపెట్టకూడదు వాడిని. మొట్టమొదటిది వాడు శత్రుభావంతో రాలే, మిత్రభావంతో వచ్చాడు. వాడు స్వచ్ఛమైనటువంటి దీంతో హృదయంతో వచ్చాడు, మిత్రభావంతో వచ్చాడు, శరణు వేడాడు. వాడిని ఎలా వదిలేస్తాము? వదిలేయకూడదు కదా. అందుకని మిత్రభావంతో వచ్చినటువంటి వాడిని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. దోషో యద్యపి తస్య స్యాత్, ఒకవేళ వాడి ఎందు ఏమైనా దోషం ఉందనుకో ఏదైనా, అయినప్పటికీ వాడిని వదిలిపెట్టకూడదు, మిత్రభావంతో వచ్చాడు కాబట్టి. సతాం ఏతద్ అగర్హితం, ఈ విధంగా చేయడం అనేటువంటిది పెద్దల చేత, పెద్దలైనటువంటి వాళ్ళు దీన్ని అందరూ కూడా నిందించినటువంటిది. అంటే ఇలా చేయడం అనేటువంటి తప్పు అని పెద్దలందరూ. ఇలా మనం వాడు కొంచెం దోషం ఉన్నప్పటికీ మిత్రభావంతో మన దగ్గరికి వచ్చి శరణు వేడాడు కాబట్టి వాడిని రానివ్వడం అనేటువంటిది, వాడికి శరణు ఇవ్వడం అనేటువంటిది దాంట్లో ఏ దోషం అనేటువంటి తప్పు అందులో ఏం లేదని చెప్పి పెద్దలందరూ కూడా అంగీకరిస్తారు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నేను వాళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టుగా దోషం ఉన్నా సరే నేను దాన్ని చూడట్లేదు, వాడు మిత్రభావంతో వచ్చాడు, శరణు వేడాడు కాబట్టి నేను వాడికి శరణిస్తాను అని అర్థం అన్నమాట. సుగ్రీవస్త్వథ తద్వాక్యం ఆభాష్య చ విమృశ్య చ తతశుభతరం వాక్యం ఉవాచ హరిపొంగవ. అయితే సుగ్రీవుడికి ఇంకా పాపం వదలలేదు. రాముడు చెప్పినటువంటిది విన్నాడు సుగ్రీవుడు. విని తద్వాక్యం ఆభాష్య విమృశ్య చ, ఆ చెప్పినటువంటి రాముడు చెప్పినటువంటి మాటని ఆభాష్య బాగా ఆయన చెప్పినటువంటిది ఏమిటనేటువంటి విన్నాడు, తెలుసుకున్నాడు. విమృశ్య అంటే లోపల విమర్శనం చేసుకున్నాడు. ఇది మరి దోషం ఉన్నా కూడా వాడిని రాద్దాం అన్నాడు ఈయన, ఇది ఎట్లా ఉంటుంది ఏమిటని చూశాడు అని. తత అప్పుడు శుభతరం వాక్యము వాచ, శుభతరమైనటువంటిది ఇంకా శుభమైనటువంటి మాటని చెప్తున్నాడు రాముడితో. సదుష్టో వాప్య అదుష్టో వా కిమేష రజనీచర
ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరం యః పరిత్యజేత్ కో నామ స భవేత్ తస్య యమేషన పరిత్యజేత్. ఏమంటున్నాడంటే, రామా, వాడు దుష్టుడా అయితే దుష్టుడు కానివాడా అనేటువంటిది ఉందే, దాని సంగతి మనకెందుకు. అయితే ఇతను రాక్షసుడు, రాక్షసుల జాతి నుంచి వచ్చినటువంటి వాడే ఇతను. అందుకని వాడు దుష్టుడా కాదా అనేటువంటి దాంతో ప్రమేయం ఎందుకు ఇప్పుడు. అయితే ఏమిటంటే, ఇప్పుడు వాడు వచ్చినటువంటి వాడు ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరం యః పరిత్యజేత్. ఇటువంటి సమయంలో, ఎటువంటి సమయం, యుద్ధం జరగబోతోంది, శత్రువులు వచ్చి ముట్టడించబోతున్నారు, యుద్ధం జరగబోతోంది. ఇటువంటి సమయంలో అన్నని వదిలేసి వచ్చాడు కదా. ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరం యః పరిత్యజేత్. ఎవడైతే అన్నని ఇలాంటి స్థితిలో వదిలేసి వచ్చాడు కదా, కోనామ స భవేత్ తస్య యమేషన పరిత్యజేత్. అటువంటి వాడు తర్వాత ఎవరిని మాత్రం వదిలేయడం నేను చెప్పగలం మనం. మన దగ్గరికి వచ్చాడు, మనతో స్నేహం చేశాడు, మన్ని కూడా వదిలేయడం నమ్మకం ఏమిటి అని చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు. సొంత అన్ననే ఏదైనా కావచ్చు, కానీ సొంత అన్ననే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సన్నివేశంలో ఉన్నటువంటి వాడిని వదిలేసి వచ్చేసాడు కదా. రేపొద్దున మనం స్నేహం చేస్తాం, వాడికి మన దగ్గర రాణిస్తాం మనతో. మరి మన్ని కూడా ఎప్పుడైనా వదిలేయచ్చు కదా, వదలడు అనేటువంటిది ఎలా చెప్పగలము అది అంటున్నాడు. కోనామ స భవేత్ తస్య యమేషన పరిత్యజేత్. ఎవరైనా అన్ననే వదిలేసిన వాడు మన్ని కూడా వదిలేయచ్చు రేపొద్దున అని అన్నాడు సుగ్రీవుడు. అంటే ఇక్కడ అసలు రాముడు ఆయన మాట్లాడడం కానీ, ఆయన జెస్చర్స్ కానీ ఎంత అద్భుతంగా ఉండదు. రాముడు అసలు ఎక్కువ మాట్లాడు రాముడు. ఆయన అంటున్నాడు, వానరాధిపతేర్వాక్యం శ్రుత్వా సర్వానుదీక్ష్యతు ఈషద్ ఉస్మయమానస్తు లక్ష్మణం పుణ్యలక్షణం. ఇక్కడ ఎంత తమాషా చూసారా. ఈ విషయం చెప్పిందేమో సుగ్రీవుడు, పక్కన అందరూ ఉన్నారు. ఇప్పుడు మరి సుగ్రీవుడితో కదా తిరిగి చెప్పాల్సింది, దీనికి సమాధానం. కొంచెం నవ్వేట. నవ్వేమిటండి, సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అది ఎంత సీరియస్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఏమిటంటే, వాడు శత్రువు వచ్చాడు, శరణి వేడాడు, వాడిని నమ్మచ్చా నమ్మకూడదా, వాడిని మళ్ళీ రాణిస్తే మనకేమైనా ప్రమాదం, ఇది కదా అంత చర్చ జరుగుతున్నటువంటిది, ఎంత సీరియస్ ప్రమాదం. మధ్యలో ఒకసారి చిన్న చిరునవ్వు నవ్వేట, చిరునవ్వు నవ్వేట ఆయన. వానరాధిపతే వాక్యం శ్రుత్వా, వానరాజు అయినటువంటి సుగ్రీవుడి యొక్క వాక్యాన్ని విని సర్వానుదీక్ష్యతు, ఒకసారి అందరినీ కూడా చూసి ఈషద్ ఉస్మయమానస్తు, కొంచెం అలా చిరునవ్వు నవ్వేట ఒకసారి నవ్వి, పుణ్యలక్షణం లక్ష్మణం ఇతిహోవాచ కాకుత్సహ వాక్యం సత్యపరాక్రమ. సత్యపరాక్రముడైనటువంటి రాముడు కాకుత్సం లక్ష్మణం పుణ్యలక్షణములు కలిగినటువంటి వాడు, పుణ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. కాకుత్సుడు తన వంశంలో తన తమ్ముడే కదా, ఆయనతో తిరిగి లక్ష్మణుడితో అంటున్నాడు. ఇచ్చుకోండి తమాషా. అక్కడ రాముడు సొగసంతా. సుగ్రీవుడిని వెంటనే నువ్వు అలాంటి తప్పని ఏమనలేదు, ఒక్కసారి నవ్వాడు. ఆ నవ్వి ఎందుకు నవ్వాడంటే, వాళ్ళ అన్నగారిని కష్టకాలంలో వదిలేసి వచ్చాడు, ఇంకెవరినైనా వదలడం నమ్మకం ఏమిటి అని సుగ్రీవుడు అన్నాడు. అది నవ్వొచ్చింది రాముడికి. ఇంకెవరు అనలేదు చూసారా. ఆ మాట సుగ్రీవుడు అన్నాడందుకు రాముడికి నవ్వొచ్చింది. అది మరి ఎందుకంటే వాడేం చేశాడు, తనేం చేశాడు మరి, తన అన్నగారిని చంపమని వచ్చాడు రాముడి దగ్గరికి. మా అన్నను చంపి పెడతావా అని.
ఇక్కడ ఇంకా విభీషణుడు మా అన్నం చంపేసేనే అడగలేదు. వాడు ధర్మం వ్యతిరేకంగా ఉన్నాడు, చెప్పింది లేదు కాబట్టి వచ్చేసాడు, శరణు వేయాడు, ఇక్కడ వచ్చాడు. కానీ సుగ్రీవుడు మా అన్నం చంపిపెట్టు అని కదా వాడు అడిగింది. అలాంటి వాడు ఈ సన్నివేశంలో సొంత అన్నని కష్టకాలంలో వదిలేసి వచ్చినటువంటి వాడు రేపు పొద్దున మన దగ్గర చేర్చుకుంటే మన్ని మాత్రం వదలడం నమ్మకం ఏమిటని వాడండం ఉంది. ఈ మాట నువ్వంటున్నావా సుగ్రీవా అని అర్థం అన్నమాట నవ్వుకి. అది రావణ్ చిరునవ్వు ఎందుకు నవ్వాడంటే అసలు అక్కడ నవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు కదా, అది ఎంత సీరియస్ సిచ్యువేషన్, అది చాలా ఏమంటే అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి చిరునవ్వు నవ్వేట రాముడు. అంటే అర్థం ఓరు సుగ్రీవా మరి తమరేం చేశారు సార్ అని అర్థం అన్నమాట నవ్వుకి. తమరు చేసింది ఏమిటి సార్ ఇంతకుముందు అని అర్థం. అంటే అలా అని కించపరచలేదు కానీ కొంచెం గుర్తు చేశాడు వాడికి. అంటే వీడి బుద్ధి ఎలా పనిచేస్తుందో అనేటువంటిది వాడు తెలియజేస్తున్నాడు అనమాట. అని దాని సమాధానంగా వాడినేమంటలేదు, వాడితో చెప్పట్లేదు. ఒకసారి లక్ష్మణుడి వైపు తిరిగి లక్ష్మణుడికి చెప్తున్నాడు సమాధానం. ఎంత తమాషా అయినటువంటి రాముడు ఎలా చేస్తాడో చాలా అసలు. అంటే అవతల వాడికి తెలియకుండానే మార్పు తెస్తాడు. అదే ఆయన చేసేటువంటిది ఏమిటంటే సుగ్రీవుడిలో ఉన్నటువంటి వంక్రబుద్ధిని ఇంకా కొంచెం ఉంది, దాన్ని అలా సరిచేసి మళ్ళీ వాడిని కూడా ఉద్ధరించాలి కదా. అది రాముడు చేసేది. ఆయన మహానుభావుడు, ఎవరినైనా సరే కరుణిస్తాడు, ఎవరికైనా సరే ఆయన శరణిస్తాడు, రక్షిస్తాడు, ఎవరినైనా సరే ఉద్ధరిస్తాడు. అది చేయాల్సిన పని. అందుకోసమే ఆయన అవతరించింది. అందుకనే ఆయన అంటున్నాడు అనధీత్యత శాస్త్రాణి వృద్ధాన్ అనుపసేవ్య చ నశక్యం ఈదృశం వక్తుం యదువాచ హరీశ్వర. ఓ లక్ష్మణ, ఇప్పుడు ఈ వానరరాజు అయినటువంటి హరీశ్వరుడు అంటే వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు యదువాచ ఏదైతే మాట్లాడాడో ఇలాంటి విధంగా మాట్లాడగలగడం అనేటువంటిది ఉందే, ఇది ఎవరు కూడా శాస్త్రాలను అధ్యయనం చేస్తే కానీ, శాస్త్రాలను అధ్యయనం చేసి కానీ, అంటే శాస్త్రాల్లో ఏం చెప్పారో బాగా అధ్యయనం చేసి అది బాగా తెలుసుకుని కానీ, అలాగే అలా తెలుసుకోకుండా ఎవరు మాట్లాడలేరు. ఇలా మాట్లాడాలంటే బాగా శాస్త్రాలు అధ్యయనం చేసి ఉండాలి, లేదా గురుజనుల్ని సేవించి ఉండాలి, పెద్దవాళ్ళని. వృద్ధాన్ అనుపసేవ్యచ, వృద్ధులైనటువంటి వాళ్ళని సేవించకుండా ఇలా మాట్లాడలేరు అని చిన్న వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే మనవాడు ఉన్నాడు సరే, శాస్త్రాలు ఎంత అసలు శాస్త్రాలన్నీ బాగా తెలిసినటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడగలడా అంటున్నాడు. అంటే శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఎంత ఉన్నా మాత్రం బుద్ధివంకరు ఉంటే లాభం లేని అర్థం. శాస్త్రజ్ఞానం ఎంత ఉండొచ్చు మనకి, కానీ ఆచరణ అనేటువంటి దాని దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధి సరిగ్గా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అది పనిచేయకపోతే, అందుకని అంటున్నాడు అనమాట. అలాగే వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని సేవించిన వాడు తప్ప ఇలా మాట్లాడగలడా అంటే వాడిని వృద్ధుల్ని సేవించినటువంటి వాడు కాదని అర్థం అన్నమాట. అంటే వృద్ధులంటే ఎవరు ముసలివాళ్ళనే అర్థమే కాదు, తనకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, అలాంటి పెద్దలైనటువంటి వాళ్ళని అర్థం. ఎంత అద్భుతంగా తమాషాగా మాట్లాడాడు చూడండి. లక్ష్మణుడితో అంటున్నాడు. అందుకే వాడుతా అనలేరా, ఇది అన్ని వాడుతా అనలేదు, లక్ష్మణుడితో అంటున్నాడు. చూసావా లక్ష్మణ, వానరేంద్రుడు చెప్పినటువంటి మాట ఉందే, ఆ మాట శాస్త్రాన్ని అనధీత్య, శాస్త్రాలను అనేటువంటి వాడిని అధ్యయనం చేయకుండా, తర్వాత వృద్ధుల్ని సేవించకుండా ఇలా మాట్లాడలేరు ఎవరు కూడా అని అంటున్నాడు. వాడికి కొరడాత కొట్టినట్టుంది, వీపు మీ కొరడాత కొట్టినట్టు ఉంటుంది వాడికి. అస్తి సూక్ష్మతరం కించిత్ యథాత్ర ప్రతిభాతి మా ప్రత్యక్షం లౌకికం చాపి వర్తతే సర్వరాజసు. అయితే
ఇప్పుడు సుగ్రీవుడితో కూడా సుగ్రీవుడికి కూడా అన్నట్టుగా ముందు లక్ష్మణుడితో అన్నాడు. సుగ్రీవుడితో డైరెక్ట్గా అదంటే పాపం ఏడుస్తాడంటే అది కొంచెం అది తెలిసేట్టుగా అనమాట. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే బాగానే ఉంది, అన్నగారిని వదిలేసి వచ్చాడు అని దోషం కదా నువ్వు చెప్పావు. వీళ్ళ దోషం ఉంది, ఎందుకంటే కష్టకాలంలో ఉన్నటువంటి అన్నగారిని వదిలేసి వచ్చాడు అని చెప్పి. ఈ విషయంలో ఉందే అస్తి సూక్ష్మతరం కించిత్ యథాత్ర ప్రతిభాతిమా. ఈ విషయంలో నాకు ఇంకా సూక్ష్మమైనటువంటి అంశం అనేటువంటిది నాకు ప్రతిభాతి అంటే నా మనస్సు కనిపిస్తోంది. ఇది ప్రత్యక్షం లౌకికం చాపి వర్తతే సర్వరాజసు. ఇది అందరూ రాజన్యులైనటువంటి వాళ్ళు, పరిపాలకులైనటువంటి వాళ్ళు అందరి యందు కూడా ప్రత్యక్షం లౌకికం. ఏ విధంగా చూసినా, లోకాచారంగా చూసినా, అన్నింటిలో కూడా చూసినా ప్రసిద్ధమైనటువంటి విధి సూక్ష్మమైనటువంటి అంశం ఉంది. అది నా మనస్సు కనిపించి చెప్తా విను అంటున్నాడు. అమిత్రాస్తత్కులీనాశ్చ ప్రాతిదేశాచ్చ కీర్తితాః వ్యసనేషు ప్రహర్తారః తస్మాత్ అయం ఇహాగతః. ఏమిటంటే రాజులైనటువంటి వాళ్ళు, పరిపాలకులైనటువంటి వాళ్ళలో రెండు రకాలైనటువంటి విధంగా ఛిద్రం వస్తుంది, భేదం వస్తుంది అన్నమాట. అదేమిటంటే వాళ్ళ యొక్క వంశంలోనే పుట్టినటువంటి వాడు కులీన అంటే వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాడు, అలాగే ఇంకోడేమో ప్రాతిదేశ్య. ప్రాతిదేశ్య అంటే వేరే ప్రదేశంలో పుట్టినటువంటి వాడు. రెండు రకాల వాడు ఉంటారు. ఎవరితో భేదం, పరిపాలకులైనటువంటి వాళ్ళతో భేదం వచ్చేటువంటి వాళ్ళు, భేదించేటువంటి వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకడు అదే వంశంలో తనకు తోబుట్టుమైనటువంటి వాడు, వాడైనా భేదించవచ్చు. భేదం అంటే అభిప్రాయ భేదం రావచ్చు. ఇంకోడు ప్రాతిదేశ్య అంటే వేరే దేశంలో, వేరే ప్రదేశంలో వేరే దేశంలో పుట్టినటువంటి వాడైనా అయి ఉండొచ్చు. అయితే ఇవి ఏమవుతుందంటే కష్టకాలం వచ్చిందనుకోండి, వ్యసనం అంటే ఇక్కడ అర్థం కష్టకాలం అని అర్థం. వ్యసనేషు కష్టకాలం వచ్చినప్పుడు ఉందే, అప్పుడు ప్రహర్తారః తస్మాత్ అయం ఇహాగతః. వ్యసనేషు ప్రహర్తారః. కష్టకాలం వచ్చినప్పుడు ఏంటంటే విరోధి, ఎవరితో భేదం వచ్చిందో అవతల వాడు విరోధి అవుతాడు కదా, ఆ విరోధి కానీ, ఆ విరోధి అయినటువంటి వాడు కానీ వాడికి వాడి తాలూకు సంబంధించినటువంటి వాడు కొడుకో ఎవరో కానీ వాళ్ళు ప్రహర్త, వాడు వీడిని దెబ్బ కొట్టచ్చు. అందుకని దూరంగా వచ్చేసాడు మన దగ్గరికి. విభీషణుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? వాడు తమ్ముడే నిజమే, కానీ అన్నతో అభిప్రాయ భేదం కలిగింది. ఈ అభిప్రాయ భేదం అనేటువంటిది కలిగింది. వాడు సొంత తమ్ముడే, అదే వంశంలో పుట్టినటువంటి వాడు, వీడు వేరే దేశంలో ప్రదేశంలో పుట్టినటువంటి. అంటే ఈ రెండు రకాల వాళ్ళని కూడా చెప్పాడు, అందులో వీడు స్వయంగా తమ్ముడే. కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కష్టకాలం వచ్చింది అంటే మరి యుద్ధం చేయాల్సినటువంటి విషయం వచ్చింది. అప్పుడు ఆ సమయంలో భేదం అనేటువంటిది కలిగింది. మరి తాను మరి వాడితో విభేదించాడు, అలా చేయకూడదని చెప్పాడు. ఈ విభేదించిన తర్వాత ఏమవుతుంది, అక్కడే ఉన్నాడు అనుకోండి వీడు, ఉంటే వాడు కానీ వాడు తాలూకు వాడు కొరుకు కానీ ఇంకెవరైనా సరే వీడిని ఎప్పుడైనా దెబ్బ కొట్టచ్చు. అందుకని ఆ కారణం చేత అయం ఇహ ఆగత. ఇతను మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే అందుకనే వచ్చాడు.
వాడు వాడు వీడిని ఏమైనా చేయొచ్చు, అందుకని ఇక్కడికి వచ్చాడు. వాడి వల్ల భయం కాబట్టి సొంత అన్న తమ్ముడైనా సరే మరి ఈ విధమైనటువంటి పరిస్థితిలో వాడి వల్ల వీడికి భయం ఉంది కాబట్టి వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు మన దగ్గరికి. అపాపాత్ తత్కులీనాశ్చ మానయంతి స్వకాన్ హితాన్ ఏష ప్రాయో నరేంద్రాణం శంకనీయస్తు శోభనః. అపాపః మనస్సులో ఏ పాపము లేనటువంటి వాడు ఉన్నాడే, తత్కులీనాశ్చ అంటే ఆ వంశంలో పుట్టినటువంటి వాడు ఉన్నారే, వాళ్ళు మానయంతి స్వకాన్ హితాన్. స్వకాన్ అంటే తనకు సంబంధించినటువంటి వాళ్ళు, తన కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, తన వాళ్ళ యొక్క హితాన్ని మానయంతి, వాళ్ళు ఆ హితం అనేటువంటి దాన్ని కోరతారు. కానీ ప్రాయ సాధారణంగా ఏష నరేంద్రాణం శంకనీయస్తు, రాజులు పరిపాలకులైనటువంటి వాళ్ళలో వచ్చేటువంటిది ఉందే, అప్పుడు సజాతీయుడు అయినప్పటికీ కూడా వాడి యందు శంక అంటే అనుమానం కలుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఈ నరేంద్రాణం పరిపాలకులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మాత్రం వాళ్ళు సజాతీయులు అయినప్పటికీ కూడా శంకనీయ, వాడిని సందేహించాల్సి వస్తుంది పరిపాలకులైనటువంటి వాళ్ళు. అందుకే మనం చూస్తున్నాం కదా, సాహసాలు చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా, అన్ని కాలాల్లో అది ఎప్పుడూ వర్తిస్తుంది. పరిపాలించేటువంటి స్థితిలో వచ్చేప్పటికీ తమ్ముడినన్నా ఒక్కోసారి నమ్మకపోవచ్చు. ఆ నమ్మకపోవడం వల్ల వీడు వీడిని చంపించవచ్చు. మరి జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అంతదాకా ఎందుకు తల్లి కొడుకులు లేదా తండ్రి కొడుకులు పరిపాలకుడైనటువంటి స్థితికి వచ్చేప్పటికీ భేదం వచ్చిందా వాళ్ళ మీద అనుమానం వస్తుంది. విభేదించారంటే అనుమానం వస్తుంది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏం చేసినా అనుకూలంగా ఉండి వాళ్ళని చేసేటువంటి వాళ్ళైతే పర్లేదు, కానీ ఎప్పుడైతే విభేదం కలిగిందో అప్పుడు అనుమానం వస్తుంది. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏం పర్లేదు, కానీ పరిపాలకులైనటువంటి వాళ్ళు, అందుకనే రాజ్ఞ వాళ్ళందరూ పరిపాలకులైనటువంటి నరేంద్రాణం అన్నాడు. నరేంద్రులు అంటే పరిపాలించేటువంటి వాళ్ళు, రాజులు అన్నమాట. వాళ్ళ విషయంలో వస్తుంది. అందుకని మనకు కూడా ఇప్పుడు హిస్టరీలో కూడా మనకు తెలుసు, మనకే తెలుసు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వాటిలో కూడా తెలుసు మనకి. అలా దెబ్బ కొట్టినటువంటి వాళ్ళు, అలా ఒకళ్ళు చంపుకునేటువంటి వాళ్ళు. ఇంకా అందుకని శంకనీయ. ఇప్పుడు ఏమిటంటే విభీషణుడు ఇలా చెప్పినందుకు రావణాసురుడు అక్కడ కనుక వీడు ఉంటే వీడిని ఆ మనసులో ఆ శంకతోనే చూస్తాడు ఎప్పుడు కూడా. మరి చంపచ్చు వీడిని. ఆ శంక ఎప్పుడైతే మనసులో ఉందో వీడు శత్రుపక్షాన మాట్లాడాడు, వీడు దొంగ వెధవ, అందుకని వీడిని ఎలా అయినా సరే వీడిని మట్టు పెట్టాలని చెప్పి వాడి మనసులో ఉంటుంది. లేకపోతే వాడో వాడి కొడుకో ఎవరో వీడిని చంపేయచ్చు. అందుకని వాడు అన్నని వదిలేసి వస్తాడు, లేదా అక్కడే ఉంటాడు అంటి పెట్టుకుని. ఎలా ఉంటాడు అంటే మరి నువ్వు ఉన్నావా అని అర్థం. అది కూడా అందుకే అప్పలా అది కూడా గుర్తు చేస్తున్నాడు మరి రాముడు. మరి నిన్ను చంపుతాడనే భయం వల్లే కదా నువ్వు పారిపోయి వాడు రానటువంటి చోట ఋష్యముఖ పర్వతం మీకు వాడు రాలేడు కాబట్టి, ఎందుకంటే ముని శాపం ఉంది ఇక్కడ. అందుకని వాలి ఆ పర్వతం వచ్చాడంటే బుర్ర పగిలి చచ్చిపోతాడని శాపం ఉంది వాడికి. అందుకని అక్కడికి రాడు కాబట్టి జాగ్రత్తగా రక్షణ కోసం వాడు ఏం చేయకుండా ఉండడం కోసం ఋష్యముఖ మీకు వచ్చి ఉంటున్నాడు, ఇల్లు అన్నీ వదిలేసేసి. మరి నువ్వు వచ్చావా లేదా అని అర్థం. మరి వాడు అంతే కదా. మరి వాడికి ఇప్పుడు వాడు అన్న అభిప్రాయ భేదం వచ్చింది కాబట్టి వాడి మనసులో వీడి మీద శంక ఉంటుంది ఎప్పుడు కూడాను. అందుకని వీడు ఇంకా లంకలోనే ఉంటే వీడిని ఎప్పుడైనా చంపేయచ్చు వాడు. అందుకని వచ్చాడు వాడిని వదిలిపెట్టేసేసి. మరి దీంట్లో దోషం ఎలా అంటావు నువ్వు? ఇది దోషం అంటావా అని సుగ్రీవుడు అంటున్నాడు అనమాట. అవును దోషం అని ఎలా అంటాడు సుగ్రీవుడు? మరి తను కూడా అలా వచ్చినవాడు కాబట్టి అది గుర్తు చేస్తున్నాడు రాముడు. మనం మర్చిపోకూడదు మనం ఏం చేసామో అని అర్థం అనమాట. మరి నువ్వు అలా వచ్చినప్పుడు నీకు నేను శరణిచ్చా కదా, మరి ఇప్పుడు వాడి విషయంలో కాదా అని అర్థం అనమాట. అది రాముడు మాట్లాడినటువంటి మాట. వాడికి
చెళ్ళమని తగిలేట్టుగా మాట్లాడుతున్నాడు సుగ్రీవుడికి. యస్తు దోషస్త్వయా ప్రోక్తో హ్యాదానే హరిబలస్య చ తత్ర తే కీర్తయిష్యామి యథాశాస్త్రం ఇదం శృణు. శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడిని మనం వాడిని స్వీకరించడంలో దోషం అని చెప్పి అన్నావు కదా నువ్వు. ఎందుకంటే వాడు ఎప్పుడైనా సరే అదను చూసి మనమే ప్రహారం చేస్తాడు కదా నువ్వు చెప్పావు. నువ్వు నీతి శాస్త్ర కోవిదుడివి, నీతి శాస్త్రం అంతా కూడా బాగా తెలుసు నీకు, సుగ్రీవుడితో అంటున్నాడు అనమాట. కాబట్టి దాని ప్రకారం నువ్వు చెప్పావు. ఎందుకంటే శత్రుపక్షం నుంచి వచ్చాడు వాడిని మనం చేర్చుకున్నాం, సంధి చూసి ఎప్పుడో మనమే ప్రహారం చేస్తాడు అని నువ్వు శాస్త్రం ప్రకారం నువ్వు ఆలోచించి చెప్పావు. చాలా సంతోషం. ఇప్పుడు ఆ శాస్త్రం ప్రకారమే నీకు చెప్తాను ఇంకో విషయం అంటున్నాడు. శాస్త్రం ఆధారంగా నువ్వు చెప్పావు, శాస్త్రం ఆధారంగా నీకు మళ్ళీ చెప్తాను నేను వినమంటున్నాడు సుగ్రీవుడితో. ఏమిటంటే నవయం తత్కులీనాశ్చ రాజ్యకాంక్షీ చ రాక్షసః పండితా హి భవిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణః. విభీషణుడు గ్రాహ్య అంటే మనం వాడిని తీసుకోవడానికి వీలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు గ్రాహ్య అంటే వాడిని మనం అంగీకరించి తీసుకోవచ్చు అని ఎందుకు చెప్తారంటే పండితాహి భావిష్యంతి తస్మాత్ గ్రాహ్య. ఎవరైతే ఇప్పుడు వాడిని తీసుకుంటారో వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకని కారణం ఏమిటో చెప్తున్నావేని. ఇప్పుడు రాక్షస అంటే ఇక్కడ సుగ్రీవుడు, రాక్షసుడైనటువంటి సుగ్రీవుడు వయం తత్కులీనాశ్చ మనం వాడి వంశంలో పుట్టిన వాళ్ళం కాము కాదు, నువ్వు కానీ నేను కానీ కాము. మన దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడంటే మన దగ్గర నుంచి ఏమిటి కోరతాడు వాడు? రాజ్యకాంక్షి చిన్న వాడు రాజ్యం కోరి మన దగ్గరికి వచ్చాడు. ఏమన్నా అంటే అర్థమేంటి? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? రాజ్యం మీ అన్నగారిని రాజ్యం తీసాడు, వాడిని చంపేసి నా రాజ్యం నాకు ఇప్పించమని వచ్చావు. ఇప్పుడు వాడు వచ్చాను రాజ్యం అడిగాడు నన్ను అంటే వాడిని ఎత్తి మొట్టికాయలు ముడుతున్నాడు అన్నమాట సుగ్రీవుడికి. నువ్వు వాడిని రానీయకూడదని నువ్వు శాస్త్రం ప్రకారం కూడా చెప్తున్నావు. కానీ వాడేమన్నా కోరికలు కోరాడా? లేకపోతే రాజ్యం నాకు మా అన్నగారిని చంపేసి రాజ్యం నాకు ఇచ్చానని అడిగాడా వాడు? వయం తత్కులీనాశ్చ మనం వాడి వంశంలో పుట్టిన వాళ్ళం కాము. అలాగే నా రాజ్యకాంక్షీచ వాడు మనం రాజ్యకాంక్షతో రాలేదు. వాడి నుంచి ప్రాణభయం ఉండి సరే వేడి వచ్చాడు అంతే, వాడు వచ్చిందంతే. ఏం అడగలేదు వాడు. నాకు లంకా రాజ్యం నన్ను రాజ్యం అని అడిగాడు రావణ్ణి, ఏం అడగలేదు. అందుకని ఓ సుగ్రీవా, నువ్వు శాస్త్రం ప్రకారం చెప్పావు, కానీ శాస్త్రం ప్రకారం చించినా వాడిని మనం రానియడం చేర్చుకోవడం అనేటువంటిది శాస్త్రం ప్రకారం కూడా యాక్సెప్టబుల్. ఎందుకంటే వాడు మనకి వాడికి బాంధవ్యం ఏం లేదు. అందువల్ల వాడు వచ్చినటువంటి వాడు ఏ కోరికతో కానీ అయితే మనకి ఏదో ఆ రాజ్యం భాగం నాకు ఇప్పించమని, ఎందుకంటే మన బాధ్యత ఉంది అక్కడ, మన రాజ్యం కాదు అది. అందుకని అదేం లంకారాజ్యం కావాలని కోరిక వచ్చాడంటే ఎలా వస్తాడు? లంకారాజ్యం అటువంటిది వాళ్ళ రాజ్యం మధ్యలో చూసుకోవాల్సింది. అందుకని అదేం కోరికతో రాలేదు వాడు. అందుకని సుగ్రీవుడితో ఎందుకు చెప్తున్నాడంటే సుగ్రీవుడు వచ్చినటువంటిది ఎందుకు చెప్తున్నాడు? నిన్నే రానిచ్చినటువంటి వాడిని ఎందుకు రానివ్వకూడదు అని అర్థం. నువ్వు పెద్ద మహాపొడి చేసిన వాడివా? ఎందుకని సుగ్రీవుడు ఎలా ప్రవర్తించాడు? ముందు నా పని నువ్వు చేసి పెట్టు, తర్వాత నీ పని నేను చేసి పెడతా అన్నాడు. అంత అగ్నిసాక్ష్య మైత్రి చేసినటువంటి వాడు కూడా ఆ పని అయిపోయిన తర్వాత మర్చిపోయి హాయిగా వాడు విలాసాల్లో ఉన్నాడా లేదా? అటువంటి వాడు ఇప్పుడు విభీషణుని రానివ్వకూడదనేటువంటిది అది గుర్తు చేస్తాడు. అంటే డైరెక్ట్గా రండు, కానీ విభీషణుని ఎందుకు రానివ్వకూడదు అంటే ఎందుకంటే వాడిని ఆడ కోరికలతో రాలేదు కానీ దగ్గరికి, నువ్వు కోరికలతో వచ్చావు, నిన్నే రానిచ్చినప్పుడు వాడిని ఎందుకు రానివ్వకూడదు అని అర్థం అన్నమాట లోపల. వాడికి అర్థమవుతుంది విభీషణుడికి, సుగ్రీవుడికి. అలా మాట్లాడుతున్నాడు రాముడు.
అవ్యగ్రాశ్చ ప్రహృష్టాశ్చ తే భవిష్యంతి సంగతాః ప్రణాదాశ్చ మహానేషు అన్యోన్యస్య భయమాగతం ఇది భేదం గమిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణః. విభీషణుడు గ్రాహ్యుడు ఎందుకయ్యాడంటే చెప్తున్నాడు. అవ్యగ్రాశ్చ ప్రహృష్టాశ్చ తే భవిష్యంతి. ఈ వచ్చినటువంటి వాడు సుగ్రీవుడు విభీషణుడితో వచ్చినటువంటి వాళ్ళు అంతకుముందు బాగా మనసులో చింత భయం ఉందంటూ వచ్చారు మన దగ్గరికి. మనం రాణిచ్చామంటే వాళ్ళ మనసులో భయం పోతుంది ముందు. తర్వాత ప్రసన్నులు కూడా ప్రహృష్టాశ్చ సంతోషిస్తారు వాళ్ళు మన శరణు కోరొచ్చారు, మన స్నేహం కోరి వచ్చారు అన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి క్లేశం భయం అవన్నీ పోతాయి. మనం కనుక వాళ్ళు రాణిస్తే దానివల్ల వాళ్ళు సంతోషిస్తారు. తర్వాత రాక్షసులైనటువంటి వాళ్ళలో ఒకడి వల్ల ఇంకోళ్ళకి అన్యోన్యస్య భయమాగతం, మహాన్ భయమాగతం. వాళ్ళకి వీడి వల్ల వాడికి భయం వచ్చింది. అందువల్లే కదా వాళ్ళకి మరి ఆ భేదాభిప్రాయం వచ్చింది. అంతేకాకుండా వీడి వల్ల వాడికి భయం ఉంది. ఆ భయం అనేటువంటిది వాళ్ళ మధ్యలో వచ్చింది. అందుకని ఇప్పుడు శరణాగతి ఇవ్వడం అనేటువంటిది కోసం శరణాగతి కోరుతూ వచ్చాడు కదా వాడు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే శరణాగతి ఎందుకు కోరుతూ వచ్చాడంటే వాళ్ళిద్దరికీ ఒకరి వల్ల ఒకటి భయం అనేటువంటిది ఉంది కాబట్టి వచ్చాడు. దీనివల్ల అక్కడ ఇద్దరు కలిసి ఉంటే ఏమవుతుంది, కలిసి ఉండే అవకాశం లేదు, ఒకరి వల్ల ఒకటి నష్టమే వస్తుంది. అందుకని వాడిని వదిలేసి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దానివల్ల మనకేం నష్టం వస్తుంది, ఏం రాదు కదా, వచ్చేటువంటిది ఏం లేదు కదా. అందుకని విభీషణుడిని అంగీకరించడం అనేటువంటిది ఉందే అది తప్పు ఏం కాదు, దోషం కాదు నాయన అని చెప్తున్నాడు. అంటే చాలా లాజికల్గా చెప్తున్నాడు రాముడు. ఎందుకంటే వాడు లాజికల్గా మాట్లాడతాడు కదా, శాస్త్రం ప్రకారం లాజికల్గా తర్కంతో మాట్లాడుతున్నాడు వాడు. అందుకని వాడికి అలాగే చెప్తున్నాడు. వాడి బుర్రకి బాగా అంటేట్టుగాను. పైగా ఇంకోటి చెప్తున్నాడు ఏమనంటే, ఇది ఎంత అద్భుతంగా చెప్తాడంటే అసలు ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ఉందే, ఈ శ్లోకం చాలా 100 సార్లు చదువుకోవాలి. అలాంటి శ్లోకం చెప్తున్నాడు ఇప్పుడు రాముడు. నా సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ. ఒరే నాయనా, అన్నదమ్ములు అందరూ కూడా భరతులు లాంటి వాడు ఉండర్రా అంటున్నాడు. నా సర్వే భ్రాతరః, అన్నదమ్ములందరూ కూడా నా భవంతి భరతోపమా, భరతుడు సమానమైనటువంటి వాళ్ళు అన్నదమ్ములు ఉండరు అసలు ఎవరు, అందరూ కూడా. అంటే ఏమిటి అలా చెప్పడంలో అర్థం? భరతుడు అసలు రాజ్యం అంతా కూడా వాడికి హాయిగా వాడు నిశ్శేషంగా ఇంకెవరు ఎదుర్కొనేవాడు లేడు, అలా ఉన్నటువంటిది వాడికి సంక్రమిస్తే, అయినప్పటికీ కూడా దాన్ని అంతటినీ కూడా వదిలేసేసి అన్న ఎందు ఉన్నటువంటి ప్రేమ దాంతో అన్నగారి దగ్గరికి వచ్చాడు. అంతేగాని పీడ వదిలిపోయిన అన్నగారు అడవికి వెళ్ళిపోయాడు, ఈ రాజ్యం హాయిగా మనకు వచ్చేసింది, ఈ రాజ్యం అంతా కూడా మనం అనుభవిద్దాం అనుకున్నాడా? అలా అనుకోలేదు. అలా అనుకోకుండా ఎంతో ప్రేమతో భక్తితో తిరిగి తీసుకెళ్ళాలనేటువంటి దాంతో అన్నగారి దగ్గరికి వచ్చాడు. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి అన్న దగ్గరికి. అలా కాదు నాయన అని అన్నగారు చెప్పినటువంటి తిరిగి వెళ్ళి రాజ్యం చూసుకోరా అని అన్నప్పుడు కూడా అరణ్యంలో అన్నగారు ఏ విధమైనటువంటి దీక్షలో వ్రతంలో ఉంటాడో అదే విధంగా దీక్షతో కూడినటువంటి ఇవన్నీ తను ధరించే వస్త్రాల దగ్గర నుంచి తన యొక్క దగ్గర నుంచి కూడా ఈ 14 సంవత్సరాలు కూడా నేను దీక్ష అనేటువంటి చేస్తుంటాను, నీ పాదుకలు ఆ పాదుకలు తీసుకెళ్ళి ఆ పాదుకలనే పెట్టి చేశాడు. అలా భరతుల్లో ఎవరన్నా ఉంటాడండి? అంటే అర్థం, ఒరే
అన్నదమ్ములంటే ఎలా ఉండాలి అది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట రాముడు. మామూలుగా మనం అందుకే మన మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, రామాయణంలో 3 రకాలైనటువంటి అన్నదమ్ములు ఉన్నారండి అని. మాస్టర్ గారు లెక్చర్స్ వినండి. మనకి ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ మన అదృష్టవశాత్తు ఆయన స్వయంగా ఆయన చెప్పినటువంటిది మనం వినడానికి అవకాశం ఉంది కదా. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, రామాయణంలో 3 రకాలైనటువంటి అన్నదమ్ములు ఉన్నారన్నారు. మొదటి వాళ్ళు ఈ రాజ్యం నీదంటే ఈ రాజ్యం నీదని వాళ్ళు వాదించుకున్నారు అని చెప్పన్నారు మాస్టర్. ఈ రాజ్యం నీది, ఇది నువ్వే రాజు కావాలి, నీదే రాజ్యం అంటాడు అన్నగారు. లేదురా నీదే రాజ్యం, నువ్వే రాజు కావాలని తమ్ముడు అంటాడు. ఇలా అన్నదమ్ములైనటువంటి వాళ్ళు రాజ్యం మొత్తాన్ని నీదే అంటే ఇది నీది అనుకునేటువంటి వాళ్ళు ఒక రకం వాళ్ళే రాముడు భరతుడును. ఇంకో రకం వాళ్ళు ఉన్నారు వారి సుగ్రీవులు. వీడు వాడిని చంపుతాం అనుకున్నాడు, వాడు వీడిని చంపుతాం అనుకున్నాడు రాజ్యం కోసం వాటి కోసం. ఇది నాదంటే ఇది నాది అనేటువంటిది. అదో రకమైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు. మూడో రకమైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు రావణ కుంభకర్ణులు. వాళ్ళిద్దరూ కలిసి విభీషణుని కాస్త వాడు మంచి చెప్పినందుకు వాడిని తమ్ముడిని కాస్త వెళ్ళగొట్టేశారు, ధర్మం చెప్పాడని చెప్పి. వాళ్ళ నుంచి ప్రాణభయంతో వచ్చేసేయాల్సి వచ్చింది. పైగా వాళ్ళు కూడా అది కూడా ఏంటంటే విభీషణుడు రావణాసురుడు కూడాను అధర్మం చేయకూడదని వీడు చెప్పినందుకు వీడిని వెళ్ళగొట్టేశారు. వాళ్ళిద్దరు మాత్రం పైగా అధర్మం చేసినా కూడా దాన్ని ఎలా చేయాలని ఇంకా సమర్థించాడు వాడు కుంభకర్ణుడు. అసలు మమ్మల్ని అడిగితే ఇంకా తేలిగ్గా ఉపాయం చెప్పేవాడు కదా అన్నట్టు చెప్పాడు కదా వాడు. అలాంటి అన్నదమ్ములు ఉన్నారు అని మాస్టర్ గారు ఏమన్నారంటే, ఈ 3 రకాల అన్నదమ్ములు అప్పుడే కాదు ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉన్నారని చెప్పారు. అది మాస్టర్ గారు చెప్పింది. మానవ సమాజంలో అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉన్నారు. రామాయణంలో ఉన్నటువంటి 3 అన్నదమ్ములు 3 రకాల అన్నదమ్ములు అని చెప్పారు మనకి. అందుకని ఇక్కడ కూడా రాముడు ఏమంటాడంటే, నా సర్వే భ్రాతర తాత, ఓ నాయనా సర్వే భ్రాతర నా భవంతి భరతోపమా, భరతుడితో సమానమైనటువంటి వాళ్ళు అనుకోకూడదు అందరూ ఉన్నాయి అంటే. ఒరే నువ్వు మీ అన్న ఎలా ఉన్నారా, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం కోసమే సిద్ధంగా, వాడిని చంపేద్దాం నువ్వు చంపుదామని వాడే కదా అనుకుంది. అందుకని భరతుడు నాతో ఉన్నట్టుగా మీరు ఉంటారా, అలాగే వాడు కూడా అది తమ్ముడిని వెళ్ళగొట్టేసాడు. వాడు తమ్ముడిని మంచి చెప్పినందుకు కానీ తమ్ముడిని వాడు వజ్రుడుగా చూశాడు వాడు. అందుకని భరతుడిలాగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకో అన్నదమ్ములైనటువంటి వాడు ఉండరు అని ఇంకా ఏమంటున్నాడు చూసారా, 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నా సర్వే భ్రాతర తాత భవంతి భరతోపమా, అన్నదమ్ములైనటువంటి వాడు భరతుడిలాగా అందరూ ఉండరు. మద్విధావా పితు పుత్ర సుహృదోవా భవద్విధా, చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు 3 చెప్పాడు రాముడు ఇక్కడ. మనం జన్మాంతం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాంటి చెప్పాడు. ఏమనంటే, మద్విధావా పితు పుత్రా, తండ్రి యొక్క కొడుకులు నాలాంటి వాళ్ళు కూడా ఉండరా అని చెప్పాడు. అంటే అమ్మా రాముడు ఎంతైనా రాముడు స్వోత్కర్ష బాగాను అంటే తన గొప్పతనం కూడా మధ్యలో చెప్పించేశాడు వాళ్ళ గురించి చెప్తూ. అంటే అలా కాదు, మద్విధా పితు పుత్రా ఉండరన్నాడు. ఎందుకని, అప్పుడే యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను సిద్ధంగా ఉండమని చెప్పి మరి కాసేపట్లో నువ్వు నారచీరలు కట్టుకుని అడవికి వెళ్ళిపోవాలి 14 సంవత్సరాలు అంటే వెంటనే మారు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళినటువంటి వాడు ఇంకోటి కనిపిస్తాడు ఎవడన్నా. అందుకని అంత ఖచ్చితంగా చెప్పాడు రాముడు. భరతుల్లాంటి తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు ఉండరు, నాలాంటి కుమారులు నాలాంటి పుత్రులు ఉండరు. అదేమిటి ఎంత పెద్ద రాజ్యం ఎప్పటిది, అలాంటి రాజ్యాన్ని నేను రాజుగా చేస్తాను సిద్ధమైపో అని చెప్పి ఆ విధంగా సిద్ధమైపోయి ఆభరణాలు ధరించి ఆ పట్టాభిషేకం కోసం వెళ్ళబోతున్న సమయంలో మళ్ళీ పిలిచి, నేను నీ తల్లికి మాట ఇచ్చాను కాబట్టి నువ్వు అడవికి వెళ్ళిపోవాలి 4 చీరలు కట్టుకుని
14 సంవత్సరాలు మహాభయంకరమైన దండకారణ్యం, పైగాను రాక్షసులు తిరిగేటువంటి అరణ్యానికి వెళ్ళిపోవాలంటే తిరిగి రాకూడదని అర్థం అనమాట. అలా వెళ్ళమంటే మనసులో కూడా తండ్రి యందు వేరే రకమైనటువంటి భావన లేకుండా పూర్తిగా ఆయన ఆజ్ఞని పరిపాలిస్తూ, మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి తిరిగి వచ్చేసేసి అన్నా కూడా వెళ్లకుండా వచ్చినటువంటి వాడు ఇంకెవడు లేడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాడు. అది మద్విధావా పితు పుత్రాహ, అందుకని నాలాంటి కుమారులు అనేటువంటి వాళ్ళు తండ్రికి ఉంటారనేటువంటి అది కూడా ఉండరు అని మూడోది కూడా చెప్పాడు. సుహృదో వా భవద్విధాహ, నీలాంటి స్నేహితులు కూడా ఉండరు అబ్బాయి అన్నాడు. అక్కడ తమాషా వేశాడు. ఇక్కడ వాడిని పొగిడినట్ట లేకపోతే వాడిని ఇది చేసినట్ట. నీలాంటి స్నేహితులు కూడా ఉండరా అబ్బాయి అంటే అర్థం ఏంటి? అగ్నిసాక్షిగా స్నేహం చేయాల్సి వచ్చినటువంటి స్నేహితులు ఉండరా అర్థం. ఎంత అద్భుతంగా రాముడు ఎలా చెప్పాడు. నీలాంటి భరతుల్లాంటి తమ్ముళ్ళు ఉండరు, నాలాంటి కుమారులు ఉండరు తండ్రికి, నీలాంటి స్నేహితులు ఉండరు అని 3 రకాలు చెప్పాడు. ఇది అసలు ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు రాముడు. ఏవముక్తస్తు రామేణ సుగ్రీవ సహ లక్ష్మణ ఉత్థాయ ఇదం మహాప్రాజ్ఞ ప్రణతో వాక్యమబ్రవీత్. ఎప్పుడైతే రాముడు ఇలా చెప్పాడో సుగ్రీవుడు వెంటనే లేచి లక్ష్మణుడితో సహా లేచి లక్ష్మణుడితో సహా రాముడికి ప్రణామం చేసేట. మాట్లాడకుండా సాష్టాంగ నమస్కారం చేశాడు రాముడికి. అంటే ఏమిటి? పూర్తిగా హృదయపూర్వకంగా అసలు అలా సాష్టాంగ నమస్కారం పడిపోయాడు అంతే. ఏవ ముక్తస్తు రామేణ, రాముడిలా చెప్పేప్పటికీ సుగ్రీవ సహలక్ష్మణ ఉత్థాయ మహాప్రాజ్ఞ ప్రణత వాక్యమబ్రవీత్, నమస్కారం చేసి ఇలా అంటున్నాడు. రావణేన ప్రణిహితం తమవేహి నిశాచరం తస్యాహం నిగ్రహం మన్యే క్షమం క్షమవతాం వరా. అయ్యా, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే ఉచితమైనటువంటిదో అలాగే చేస్తావు, నువ్వు అలాంటి పనే చేస్తావు. నువ్వు రావణుడే పంపించాడు అని రావణుడే వీడిని పంపించుండొచ్చు అని నాకు వచ్చేటువంటి అభిప్రాయం. కానీ నువ్వేమో వాడిని వాడిని నువ్వు శరణిస్తానంటున్నావు. నేను నాకైతే ఏమనిపిస్తుందంటే వాడిని రావణుడే పంపించుండొచ్చు, అందుకని వాడిని మనం బంధించడం మంచిది అనేటువంటిదే నాకు అనిపిస్తుంది. రాక్షసో జిహ్మయా బుద్ధ్యా సందిష్టో అయం ఇహాగతః ప్రహర్తుం త్వయి విశ్వస్తే మయివానఘా లక్ష్మణో వా మహాబాహో సవధ్య సచివైః సహ రావణస్య నృశంసస్య భ్రాతా హ్యేష విభీషణః. రామా, నువ్వు ఎన్ని చెప్పినా సరే, ఏష వీడు రావణస్య నృశంసస్య రావణస్య భ్రాత, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి యొక్క తమ్ముడు వీడు. అంటే ఒక్కసారి వాడు భరతుని గురించి తన గురించి చెప్పిన తర్వాత నీలాంటి స్నేహితుడు కూడా లేదన్నప్పటికీ ఒకసారి నమస్కారం చేశాడు, అంతవరకు పర్లేదు. పై నీలాంటి స్నేహితుడు లేడంటే వాడు ఎలా ఉంటుంది బయటకంటే, నేను చాలా గొప్ప స్నేహితుడు ఉన్నాడా అని అనుకుంటున్నాడు. కానీ అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నిజమే నువ్వు అందరికీ శరణిస్తావు, నువ్వు అలాంటి వాడివే, కానీ వీడిని వాడు అన్నే పంపించి ఉండొచ్చు నాకు అనిపిస్తోంది. ఇంకాను వీడిని బంధించడమే చేయాలనిపిస్తోంది. ఎందుకంటే రాక్షస జిహ్మయా బుద్ధ్యా సందిష్టోయం ఇహ ఆగతః. వాళ్ళ అన్నగారే వీడిని వరే నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో దూరి
వాళ్ళ భేదం పెట్టో లేకపోతే ఏదో చేసో లేకపోతే వాడిని వీలైతే వాళ్ళను ఎవరినైనా చంపేసో చేయని చెప్పి పంపించుంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రహర్తం త్వయి విశ్వస్తే మైవానఘ. వాడిప్పుడు వాడిని విశ్వసించి మనం తీసుకున్నాం, వాడు హాయిగా ఉంటాడు. ఉండి మధ్యలో నిన్నే దెబ్బ కొట్టచ్చు, లేకపోతే నన్ను దెబ్బ కొట్టచ్చు, లేదా లక్ష్మణుడినైనా ఏమైనా చేయొచ్చు. వాడు మన ముగ్గురులో ఎవరినైనా సరే వాడు అంతం చేయొచ్చు. లక్ష్మణేవా మహాబాహో. అందుకని ఓ రామా, నువ్వు అందరినీ విశ్వసిస్తావు, అందరికీ శరణిస్తావు, అందరితో మైత్రి చేస్తావు, నువ్వు అది స్వభావం. కానీ ఇప్పుడు ఇక్కడ వీడు స్వయంగా వాడి యొక్క సోదరుడు, వాడే వీడిని పంపించుండొచ్చు. మనలో కలిసిపోయినట్టుగా ఉండి ఎప్పుడో వీలు చూసి నిన్ను కానీ నన్ను కానీ లక్ష్మణుని కానీ ఎవరైనా సరే వీడు మట్టు పెట్టచ్చు. వాడు అందుకే పంపించుంటాడు. కాబట్టి ఎందుకు ఇదంతా వచ్చింది, వీడిని వాడితో వచ్చినటువంటి 4 మంత్రులు ఉన్నారే వాళ్ళందరినీ కూడా వీళ్ళు సచివై సహ వధ్య, వీడు వధింపదగినటువంటి వాడిని అనిపిస్తుంది నాకు అంటున్నాడు. ఇంకా రాక్షసుల్ని మనం ఎలా నమ్ముతాం రాక్షసుల్ని అంటున్నాడు. ఏవముక్త్వా రఘుశ్రేష్టం సుగ్రీవో వాహినీపతి వాక్యజ్ఞో వాక్యకుశలం తతో మౌనముపాగమత్. ఈ విధంగా రాముడితో చెప్పి రఘుశ్రేష్ఠుడైనటువంటి రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి రాముడితో వాహినీపతి సుగ్రీవ, సేనానాయకుడైనటువంటి వానర సైన్యానికి అందరికీ అధిపతి అయినటువంటి సుగ్రీవుడు వాక్యజ్ఞ, వాక్యం మాట్లాడడంలో బాగా తెలియగలిగినటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, తెలివిగా మాట్లాడడానికి వాడు. వాక్యకుశలం, వాక్యం ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి అసలైనటువంటి వాడు రాముడితో ఇలా మాట్లాడి మౌనముపగమతి, మాట్లాడలేదు, ఇది చెప్పేసి ఊరుకున్నాడు. ఎక్కువ మాట్లాడితే రాముడు కళ్ళ దెబ్బలు కొడుతున్నాడు. అందుకని ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు చెప్పేసేసి. ఏమో నా అభిప్రాయం ఇదయ్యా, వాడితో వచ్చిన 4 కూడా చంపేస్తే మనకు ప్రాబ్లం ఉండదు అంటున్నాడు అని చెప్పేసి ఊరుకున్నాడు. అప్పుడు ససుగ్రీవస్య తద్వాక్యం రామశ్రుత్వా విమృశ్య చ తతశుభతరం వాక్యం ఉవాచ హరిపుంగవం. అప్పుడు రాముడు సుగ్రీవుడి యొక్క వాక్యం విని శ్రుత్వా విమృశ్య చ, ఆ వాక్యం అనేటువంటిది విని విచారం చేసి అప్పుడు శుభతరమైనటువంటిది, ఇంకా మంగళకరమైనటువంటి విధంగా వాడితో చెప్తున్నాడు. సరేరా, ఏష దుష్టో వా అపి అదుష్టో వా కిమేష రజనీచర సూక్ష్మమపి అహితం కర్తుం మమ శక్తః కథంచన. ఓ సుగ్రీవా, వీడు దుష్టుడా లేకపోతే దుష్టుడు కానిటువంటి వాడు మంచివాడా అనేటువంటిది ఉందే, దీని గురించి ఎందుకు మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఎందుకనంటే సూక్ష్మమపి అహితం కర్తుం మమ శక్తః కథంచన. ఒక విషయం గుర్తుపెట్టుకో, నన్ను ఏ విధంగా కూడా ఎవరు కూడా చిన్న కొంచెమైనా సరే నా యందు ఏ రకమైనటువంటి అహితం అనేటువంటిది నన్ను చేయగలరా ఎవరన్నా? అంత శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు రాముడు. ఇప్పుడు రాముడు ఎందుకంటే సుగ్రీవుడు ఎంత చెప్పినా వాడి బుద్ధికి అసలు ఎక్కట్లేదు. అందుకని రాముడు కొంచెం తన గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఏమిటి, రాముడు యొక్క శక్తి ఎంతది, అసలు ఆయన పూర్తిగా సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి వాడు అనేటువంటిది ఇంకా వీడికి కొంచెం క్లియర్ అవటం లేదు వీడికి ఎంత చెప్పినా.
అందుకని రాముడు అల్టిమేట్గా చెప్పాడు, ఓరి పిచ్చివాడా, వీడు దుష్టుడు కాదా అనేటువంటిది అసలు మన అవసరం. మనం ఒకవేళ నువ్వు చెప్పినటువంటి దుష్టుడే అనుకో, దుష్టుడైనా సరే ఎవరైనా సరే నన్ను అసలు ఏమైనా కొంచెమైనా చేయగలిగినటువంటి వాడు ఉంటాడు ఎవడైనా, నన్ను ఏమైనా చేయగలరా అని నమ్ముతున్నావా నువ్వు అనేప్పుడు ఏమంటున్నాడంటే, పిశాచాన్ దానవాన్ యక్షాన్ నా పృథివ్యాం చైవ రాక్షసాన్. పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యామి ఇచ్చన్ హరిగణేశ్వర. ఇంకా రాముడు చెప్తున్నాడు, ఒరే విను జాగ్రత్తగాను, ఓ వానరాధీశుడైనటువంటి వాడా, నువ్వు జాగ్రత్తగా విను. వాడు నన్ను ఏమైనా చేస్తాడని అనుకుంటున్నావు కదా నువ్వు, ఒకసారి జాగ్రత్తగా వినమంటున్నాడు. ఏమనంటే, పిశాచాన్ దానవాన్ యక్షాన్, పిశాచముల్లో ఉన్నటువంటి వాడైనా సరే, దానవుల్లో ఎవరైనా సరే, యక్షులైనా సరే, రాక్షసులైనా సరే, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, నేను తాన్ హన్యామి ఇచ్చన్, నేను కనుక తలుచుకుంటే అంగుళ్యగ్రేణ నా వేలు చివరితో ఇలా అంటే చచ్చిపోతారు ఎవరైనా సరే అని చెప్తున్నాడు రాముడు. ఇప్పుడు తను చెప్పాడు, ఎవరు పిచ్చివాడా, నన్ను వాడేం నువ్వు చెప్పినట్టుగా వాడు దోషంతో కూడినటువంటి వాడు ఆయన అయినప్పటికీ కూడా నన్నేం చేయలేరు రా అంటున్నాడు రాముడు. నీకెందుకురా భయం, నిన్ను ఏమీ చేయలేరు, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి. లక్ష్మణుని ఏమి చేయలేరు, నన్ను ఏమి చేయలేరు అని చెప్తాడు. దాని అర్థం నిన్ను కూడా ఏం చేయలేడు వాడు అంటే, వాడు అన్నాడుగా ఇందాక, నిన్ను కానీ నన్ను కానీ లక్ష్మణుని కానీ వీడు అతను చూసి మనం చంపేయచ్చు, వాడు దెబ్బ కొట్టచ్చని. ఒరే సన్నాసి, ఇప్పుడు నా సంగతి చెప్తున్నా విను. పిశాచులు, దానవులు, యక్షులు, రాక్షసులు, భూమి మీద ఉన్నటువంటి ఏ జీవులైనా సరే, ఎవరినైనా సరే, నేను ఒకవేళ ఇచ్చన్ హంతుం, వాళ్ళని అంతమొందించడానికి నేను కనుక అనుకుంటే, అంగుళ్యగ్రేణ, నా వేలు చివరి భాగంతో ఇలా అన్నానంటే వాళ్ళు పోతారు. ఎవడైనా సరే నీ ఇష్టం, అంత సులువుగా ఎవరైనా సరే నేను వధించగలను. అందుకని నువ్వేం భయపడద్దు. అలా ఎవరు చెప్పగలరు? మొత్తం లోకనాథుడైనటువంటి భగవంతుడు తప్ప ఇంకెవరికైనా సాధ్యమవుతుందండి అది. అంటే దాని ఎవరో చెప్పకుండా అని చెప్తున్నాడు ఆయన. వీడు మూర్ఖుడు కాబట్టి, వాడికి బుర్రకి ఎక్కడలేదు కాబట్టి చెప్తున్నాడు. ఎందుకురా భయపడతావు అని. అప్పుడు రాముడు అంటే అర్థం ఏమిటంటే, ఏ ప్రాణి కూడా నాకు హాని తలపెట్టలేరు, నన్ను ఏమైనా చేస్తారని అనుకుంటున్నావు, నాకు హాని తలపెట్టలేరు. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి వాడికి నీకు హాని తలపెట్టలేరు, ఎవరు కూడా ఏమి చేయలేరు రా అబ్బాయి. ఎవరినైనా సరే కనుక నేను అనుకున్నట్లయితే వధించాలని, అసలు అస్త్రాలు శస్త్రాలు కూడా అక్కలేదు, నా వేలు చివరి భాగంతో ఇలా అంటే అవతల వాడు హతుడు అయిపోవాల్సిందే, అది నా స్వరూపం అని చెప్పాడు రాముడు. అంటే అప్పటికైనా వీడికి మనసులోంచి ఆ శంక పోవాలి వాడికి. అందుకని అలా ఉన్నప్పుడు ఈ వచ్చినటువంటి విభీషణుడు నిజంగా దోషం ఉన్నటువంటి వాడు, దోషం లేనటువంటి వాడు, రెండు దోషం ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, దోషం లేదని నేను అంటున్నాను. పోనీ నువ్వు చెప్పినట్టుగా రావణాసుడి చేత ఆయన మనని సంహరించడం కోసం పంపించాడు అనుకుందాం, దోషం ఉంది అనుకుందాం, ఉన్నా భయం లేదురా పిచ్చివాడా, నన్నేం చేయలేడు వాడు, ఎవళ్ళు ఏమి చేయలేరు అని చెప్తున్నాడు రాముడు. ఇప్పుడు ఇక్కడ రాముడు శరణాగతిగా వచ్చినటువంటి వాడి యందు
మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ ఒక పావురం కథ చెప్తాడు రాముడు. ఆ పావురం కథను దృష్టాంతంగా చెప్పి అప్పుడు శరణు కోడి వచ్చినటువంటి వాడికి మనం శరణు ఇవ్వడం అనేటువంటి మన ధర్మం ఏమిటనేటువంటిది పరమధర్మాన్ని చెప్తాడు. అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.